ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరున తెలియజేస్తున్నాను. మరొక చక్కటి సందేశాన్ని ఈ బైబిల్ స్టడీలో మీ అందరితో కలిసి ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక చక్కని సందేశాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. దయచేసి మీరందరూ కూడా బైబిల్ను తెరిచి మరి జాగ్రత్తగా చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రభు పేట నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ఒక చక్కని అంశం ఏంటంటే, మనకందరికీ తెలుసు బైబిల్ విద్యార్థులుగా, ఎందుకంటే నిత్యము మనము పరిశుద్ధ లేఖనాలను పరిశోధన చేస్తూనే ఉంటాము. ఇది దేవుని ఆజ్ఞ. ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి ఎంతో బలాన్ని చేకూర్చేది దేవుని మాటలు, మన బ్రతుకులను మార్చేది దేవుని మాటలు, మన జీవితాన్ని మార్చేది ఉదక స్నానం చేయించేది. స్నానం, ఉదకము అంటే నీరు అంటే వాక్యానికి సూచన. కాబట్టి నీటితో స్నానం చేసినట్లుగా వాక్యం మన జీవితాల్లో ఉన్న ప్రతి మురికిని కడిగి వేస్తుంది, మన బ్రతుకులను మారుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం అనేది విశ్వాసికి ఒక నిత్య కృత్యమైపోవాలి. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ఎల్లప్పుడూ చదువుతూ ఉంటాం. అయితే మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడి 40 సంవత్సరాలు అరణ్య యాత్రను దిగ్విజయంగా ముగించుకొని యోర్దాను నది దాటి దేవుడు వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించబోయే పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకునేటప్పుడు, అక్కడ భూభాగాన్ని పంచి వారి వారి గోత్రాల చొప్పున ఇచ్చేటప్పుడు దేవుడు మోషేకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, దేవుని సేవను జరిగించబోతున్నటువంటి, దేవుని మందిర సేవను జరిగించబోయే లేవీయులు ఎవరైతే ఉన్నారో, లేవీ గోత్రం ఏదైతే ఉందో వారికందరికీ పురములు కేటాయించమని చెప్పాడు స్వాస్థ్యంగా. ఇశ్రాయేలుకి అందరేమో అక్కడ భూభాగం అంతా ఇచ్చేసి, లేవీలకు మాత్రము పురములు, ఆ పురములు ఎన్ని ఉన్నాయో మనకందరికీ తెలుసు. 42 పురములను వారికి స్వాస్థ్యముగా లేవీయులకు దేవుడు ఇవ్వమని మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ మాటని ఒక్కసారి మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము, దయచేసి 6-7 వచనాలు నేను చదువుతున్నాను. సంఖ్యాకాండం 35, 6-7 వచనాలు. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. లేవీయులకి పురములు నిమ్మన్నాడు. అవి 42 పురములు. అందులో ఇంకొక 6 పురములు ఆశ్రయపురములుగా వారికి ఇవ్వండి అన్నాడు. అంటే 42 పురములు ప్లస్ 6 ఆశ్రయపురములు, మొత్తము కలిపి 48 పురములను లేవీ గోత్రానికి పంచి ఇవ్వటం జరిగింది. 6వ వచనంలో అదే చెప్తుంది. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక 42 పురములను ఇయ్యవలెను. 42 పురాలు, 6 ఆశ్రయపురములు. వాటి పల్లెలతో కూడా మీరు లేవీయులకు ఇవ్వవలసిన పురములన్నీ 48. అంటే 42 ఏమో పురములు, 6 ఏమో ఆశ్రయపురములు, మొత్తం వెరసి 48 పురములను లేవీ గోత్రానికి స్వాస్థ్యంగా దేవుడు ఇవ్వమన్నాడు. అయితే ఈ 42 పురముల గురించి ప్రత్యేకత ఏమీ లేదు, కానీ ఈ 6 ఆశ్రయపురములను గురించినటువంటి ఒక ప్రత్యేకమైన సందేశం ఉన్నది. ఈ 6 ఆశ్రయపురాలను మనం పరిశీలన చేస్తే, యోర్దానుకు యువతల 3 పురములు, యోర్దాను అవతల 3 పురములు, మొత్తము 6 ఆశ్రయపురములు. యోర్దానికి యువతల 3, అవతల 3. చూద్దాం 12వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అయితే పొరపాటున ఒకని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. 13వ వచనం. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. వాటిలో యోర్దాను యువతల 3 పురములను ఇయ్యవలెను. కనాను దేశంలో 3 పురములను ఇయ్యవలెను. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి
పారిపోవునట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలీయులకు పరదేశులకు మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమై ఉండాలి. ఈ 6 ఆశ్రయపురములు దేని కొరకు అనేదే మన పాఠం అన్నమాట, మన ధ్యానాంశం అన్నమాట. 6 ఆశ్రయపురములను దేనికోసం కేటాయించమన్నాడు అని అంటే, అక్కడున్న ఇశ్రాయేలీయులకు, లేవీయులకు, అన్యులకు అంటే వీళ్ళు మిశ్రమ జాతి వచ్చింది కదా వీళ్ళతో పాటు, అలాగనే అక్కడ కొంతమంది నివాసం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అయితే అన్యులకైనా సరే, పరదేశికైనా సరే, ఇశ్రాయేలుకైనా సరే, లేవీయులకైనా సరే, వారిలో ఎవడైనా పొరపాటున ఏదైనా హత్య చేస్తే, ఏదైనా హత్య జరిగితే, పొరపాటున కావాలని కాకుండా బై మిస్టేక్గా, అనుకోకుండా, అప్రయత్నంగా ఏదైనా ఒక అన్ఇంటెన్షనల్లీ అనుకోకుండా ఏదైనా ఒక హత్య జరిగితే, అట్లా జరుగుద్దండి, జరగడానికి అవకాశం ఉందంటే చాలా అవకాశాలు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక చెట్టు నరుగుతున్నాను, చెట్టు నరుగుతున్నటువంటి సమయంలో గొడ్డలి చేతుల నుంచి జారి దూరంగా వెళ్ళి ఒక వ్యక్తికి తగిలి తలకు తగిలి చచ్చిపోయవచ్చు. లేదా ఏదైనా జంతువును కొట్టడానికి వెళ్తున్నప్పుడు ఆ జంతువు తప్పించుకుని అదే టైంలో అటు నుంచి వచ్చిన వ్యక్తికి తగలవచ్చు. ఏదో ఒక రకంగా ఒకని వలన నరహత్య జరిగితే, అనుకోకుండా జరిగితే, అప్పుడు హత్య చేసిన వాడిని మిగతా వాళ్ళందరూ కలిసి చంపేస్తారు కదా. అది పాత నిబంధన గ్రంథంలో రూల్ ఉంది కదా. కాబట్టి అటువంటి వ్యక్తి ఏం చేయాలి అంటే, ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు అక్కడ ఉంటే, కాబట్టి అది పొరపాటున జరిగింది, కావాలని చేయలేదు కాబట్టి అతను పరిగెత్తుకుపోయి ఎక్కడైతే మరి ఆశ్రయపురం ఉందో ఆ ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతాడు. అందులోకి వెళ్ళిపోయాడు అని అంటే వాడిని ఇంకెవరు చంపటానికి ఇక వీలు లేదు, ఎవరిని చంపటానికి వీలు లేదు. అందులో ఉన్నంత కాలం ఇక సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క. ఇక్కడ ఇంకా మనం కిందకి చదివితే ఇదే 35లో 26, 27, 28 వచనాలు కూడా చూద్దాం మనం. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్ళునప్పుడు, నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు ఆశ్రయపురము యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొని నెడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. ఏలయనగా ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి నొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమునున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. ఈ ఆశ్రయపురాన్ని ఆశ్రయించినటువంటి హంతకుడు ఎవరైతే ఉన్నాడో అతను అక్కడ ప్రధాన యాజకుడు బ్రతికినంత కాలం అతను సేఫ్ జోన్లో అక్కడే ఉండిపోవచ్చు. ఆ సరిహద్దును దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. బయట ఒకవేళ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ప్రతి హత్య చేసేవాడు అంటే ఇతనికి హత్యకు ప్రతిగా హత్య చేసేవాడు, ఇతను చంపాలని ఎదురు చూస్తున్నవాడు, అతని కంట ఇతనికి వెనుక పడితే ఇతను చంపేసినా అతనికి అది పాపం అవ్వదు. ఎందుకనంటే అది కావాలని చేయకపోయినా ఇతను సరిహద్దును దాటి బయటకు వచ్చేసిన కారణం వాడిని చంపేసేయచ్చు. వాడు సేఫ్గా ఉండాలి అని అంటే అక్కడే ఉండాలి. అది ప్రధాన యాజకుడు బ్రతికినంత కాలం అతను ఉండవచ్చు. ఇది అక్కడ నియమము. ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ కావాలని పాపం చేసిన వారు వెళ్ళి అందులోకి ఆశ్రయించటానికి కాదది. పొరపాటున హత్య చేసిన వాళ్ళు దాక్కోటానికి ఒక దాగుచోటుగా, దాగు స్థలముగా, ఆశ్రయ స్థలముగా ఆ ఆశ్రయపురములను దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ సంఘటన రాబోయే నూతన మందిరానికి, దేవుని మందిరానికి అంటే మనకు సంఘానికి, క్రొత్త నిబంధన సంఘానికి ఏం పాఠం నేర్పించబోతుంది, దేనికి సాదృశ్యంగా ఉంది, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటి అని మనం గమనిస్తే, ఈ ఆశ్రయపురము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే సాక్షాత్తు మనందరి కోసం ప్రాణం పెట్టిన మన యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. ఆశ్రయపురము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. పొరపాటున పాపము చేసినా, కావాలని పాపము చేసినా, కావాలని అంటే ఒక రకంగా కావాలని అని మనం అనకూడదు. ఎందుకనంటే దేవుడు తెలియనప్పుడు, నిజదేవుడు తెలియనప్పుడు, దేవుడు సమస్తాన్ని గమనిస్తున్నాడు. రేపొద్దున తీర్పు ఉంటుంది, శిక్ష ఉంటుంది, నరకలోకం ఉంది, పాతాళ లోకం ఉంది, అక్కడ శిక్షలు ఉంటాయి, దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు అనే ఈ జ్ఞానమంతా ఉండి కాదు కదా వాళ్ళు లోకంలో ఉన్న లోకస్తులు పాపం చేసేది, హత్యలు చేసేది,
మానభంగాలు చేసేది, దొంగతనం చేసేది. ఈ హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, కుట్రలు, కుతంత్రాలు, మారణకాండంతా లోకంలో చేస్తున్న వారందరూ ఈ స్పృహ కలిగి లేరు. అంటే అదంతా వాళ్ళు చేస్తున్న ప్రతీది కూడా అనుకోకుండా తెలియక చేసే పాపం కిందకే వస్తుంది. అయితే ఈ తెలియక చేసినా తెలిసి చేసినా ఈ లోకంలో మనకు మరి న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్ష పడుతుంది, ఖచ్చితంగా శిక్ష విధింపబడుతుంది. అది నువ్వు తెలిసి హత్య చేసినా తెలియకుండా చేసినా శిక్ష ఖాయమైపోద్ది ఈ లోకంలో న్యాయస్థానాల ముందు. కానీ నీవు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే, అది శాశ్వతంగా తప్పించుకోవాలనంటే నీవు ఆశ్రయించవలసిన స్థానం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు. యేసు ప్రభువులోనికి నువ్వు దాక్కుంటే, యేసు ప్రభువులోనికి నువ్వు రాగలిగితే, యేసయ్య పాదాల చెంతకు నువ్వు రాగలిగితే, నీవు ఎంత హంతకుడువైనా, ఎంత ఘోర పాపివైనా, ఎంతటి దొంగవైనా, ఎంత త్రాగుబోతువైనా, నీవు చేసిన పాపాలు ఏవైనా సరే, అవి తెలిసి చేసినా తెలియక చేసినా, వాటన్నిటిని క్షమించటానికి, నిన్ను రక్షించటానికే ఈ లోకానికి యేసు ప్రభువారు వచ్చాడు. యేసు ప్రభువారు పాపులను రక్షించటానికే ఈ లోకానికి వచ్చాడు. నిజమైన ఆశ్రయపురము ఎవరు అనంటే యేసు ప్రభువారే. ఆయనలోకి వెళ్ళిపోతే ఇక నీకు శిక్ష ఎప్పటికీ ఉండదు. నీ శిక్షలన్నీ కొట్టివేయబడతాయి, నీ పాపాలన్నింటినీ క్షమించబడతాయి. నీ పాపాలన్నింటినీ క్షమించి నిన్ను రక్షించటానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి మనం పరిశుద్ధ లేఖనాలని చూద్దాం. 1 తిమోతికి పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, 13వ వచనంలో పౌలు గారు ఒక చక్కని మాట చెప్తున్నాడు. చివరి మాట, 13వ వచనంలో చివరి మాట చూస్తే, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి దేవుడు నన్ను కనికరించాడు, క్షమించాడు, నా పాపాలు కడిగేశాడు అంటున్నాడు ఆయన. ఇక 15వ వచనాన్ని గమనిస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను శిక్షించడానికి కాదు, లోకమును ప్రేమించి కాపాడటానికి ఆయన వచ్చాడు. కానీ లోకానికి శిక్ష విధించడానికి ఆయన రాలేదు. 16వ వచనాన్ని గమనిస్తే, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ప్రధాన పాపినైన నన్ను కనికరించటానికే యేసు ప్రభువారు వచ్చాడు. హీ కేమ్ టు క్లెన్స్ అవర్ సిన్స్. మన పాపాలని శుద్ధి చేయటానికే, మన ఇనీక్విటీస్, ట్రాన్స్గ్రెషన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగించటానికి, క్షమించటానికి, రక్షించటానికి, కాపాడటానికి, నరకాగ్ని గుండాన్ని తప్పించటానికి, నిత్య పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వటానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అసలు నిజమైన ఆశ్రయపురము యేసు ప్రభువారే. ప్రియమైన సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు తెలుసుకోవాల్సిన విషయం, నువ్వు ఎంతటి ఘోర పాపివైనా, తెలిసి చేసినా తెలియక చేసినా, నిన్ను క్షమించేవాడు సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువారు. ఆయన ఎద్దకు నువ్వు రాగలిగితే, నువ్వు ఎంత ఘోరపాపివైనా నిన్ను క్షమించి నీ మీద ఉన్నటువంటి శిక్షను సంపూర్ణంగా తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు యేసయ్యను ఆశ్రయించావు, నీ ఆశ్రయపురము యేసయ్య అయినప్పుడు ఇక నీ పాపాలన్నీ క్షమించి వేయబడినట్టే. ఇక నీకు ఏ శిక్ష విధించబడదు. యేసయ్య నిన్ను రక్షించటానికి వచ్చాడు, నిన్ను క్షమించటానికి వచ్చాడు, నీ పాపాలు తన మీద మోసుకోవటానికి ఆయన వచ్చాడు, నీ శాపాన్ని ఆయన భరించడానికి వచ్చాడు, నీ కొరకు ఆయన గాయం పొందటానికి వచ్చాడు, చనిపోవటానికి వచ్చాడు, మన కోసం ప్రాణం ఇచ్చాడు. మన కోసం ప్రాణం ఇచ్చిన ఏకైక దేవుడు యేసు ప్రభువారు. నీ కోసం ఎవరండి మన ప్రాణం ఇచ్చేది? అవసరాల్లో డబ్బు సహాయం చేసేవాళ్ళు దొరకరు. ఒకవేళ ఇచ్చినా అది వడ్డీకి ఇస్తారే తప్ప, ఓ 10,000 20,000 అంటే చేతి బదులు ఇస్తారు. కానీ ఓ 10 లక్షలు ఇవ్వాలంటే వడ్డీ లేకుండా ఎవరు ఇస్తారు? అంటే మనకి ఇచ్చినందుకు, మనకు సహాయం చేసినందుకు ప్రతిగా అతనికి ఎంతో కొంత ఎక్కువ లాభం కలగాలి.
ఉన్నదానికంటే ఎక్కువ రావటం కోసం వడ్డీ తీసుకుంటారు. కానీ యేసు ప్రభువారు అలా కాదు. ఒక్క చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం ధారపోశాడు, మనకు ప్రాయశ్చిత్తం చేశాడు, విమోచించాడు మనల్ని. సో అంత గొప్ప ప్రేమామూర్తి యేసు ప్రభువారు. ఆయనే మన నిజమైన ఆశ్రయపురం. ఆయనలో దాక్కుంటే నీకు ఏ శిక్షా విధి ఉండదు. యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. 91వ కీర్తనలో కూడా ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి. 91వ కీర్తన మొదటి వచనాన్ని చూస్తే, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇక్కడ మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అని ఇద్దరి పేర్లు ఉన్నాయండి. నిజానికి వీళ్ళిద్దరు ఎవరంటే, ఒకటి తండ్రి అయిన యెహోవా దేవుడు, ఒకటి యేసు ప్రభువారు. మహోన్నతుడు అంటే యేసుక్రీస్తు, సర్వశక్తిమంతుడు అంటే తండ్రి అయిన దేవుడు. మహోన్నతుని కంటే ఉన్నతమైన పోస్ట్ ఉంటుంది, కానీ సర్వశక్తుని కంటే ఉన్నతమైన పోస్ట్ ఉండదు. ఇక అందుకంటే యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పుకున్నాను, నా తండ్రి నాకంటే గొప్పవాడని. మహోన్నతుని కంటే ఉన్నతమైన పదవి ఉంటుంది, కానీ సర్వశక్తిమంతుని కంటే ఉన్నతమైన పదవి ఉండదు. ఇక అందుకే సర్వశక్తిమంతుడు అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుని సూచిస్తుంది. మహోన్నతుడు అంటే యేసు ప్రభువారిని సూచిస్తుంది. ఈ రెండు వేరుగా చెప్పబడ్డాయి ఇక్కడ. మహోన్నతుని చాటున నివసించేవాడే, ఆయన చాటున ఆశ్రయించిన వాడే, మహోన్నతుని యేసయ్య చాటున ఉన్నవాడే, యేసయ్య నీడలో దాక్కున్నవాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే యేసు ప్రభువారి నీడను ఆశ్రయించావంటే సర్వశక్తుడైన దేవుణ్ణి ఆశ్రయించినట్టే లెక్క. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని యెహోవాను గురించి నేను చెప్పుచున్నాను. నా ఆశ్రయం, నా ఆశ్రయపురం ఆయనే, నన్ను రక్షించువాడు ఆయనే అని చాలా చక్కగా చెప్పబడుతుంది. అలాగే మలాకి గ్రంథము మరి 4వ అధ్యాయాన్ని ఒకసారి మనం అది కూడా చూద్దాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి, 3వ వచనాన్ని చూస్తే 2వ వచనాన్ని చూద్దాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరు ఈ నీతి సూర్యుడు? మనకందరికీ తెలుసు, యేసు ప్రభువారు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయండి. ఆయన ఆరోగ్యము ఏం కలుగు చేస్తాయి? ఆయన రెక్కలు ఏం కలుగు చేస్తాయంట? ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేస్తుంటే ఆయన రెక్కల నీడలో కప్పుతున్నాడు మనల్ని. ఆయన కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాచినట్టుగా, ఆశ్రయం ఇచ్చినట్లుగా నిజమైన ఆశ్రయపురమైన మన యేసు ప్రభువారు తన రెక్కల నీడలో మనకు చక్కని ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు మనకు నిజమైనటువంటి ఆశ్రయపురము. అందుకే పాత నిబంధన గ్రంథంలో పొరపాటున పాపం చేసిన వాళ్ళు, నరహత్య చేసిన వాళ్ళు వెళ్ళి ఆశ్రయపురాల్లో దాక్కునేది దేనికి సాదృశ్యంగా ఉందనంటే, ఈ అంత్యకాలంలో, ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు నుండి ఇంక నీకు ఏ శిక్షా విధి లేదు. ఇక నువ్వు కంప్లీట్గా సేఫ్ జోన్లో ఉన్నట్లే. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. అక్కడ ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆశ్రయపురాన్ని ఆశ్రయించిన వారు అక్కడ ఎంతకాలం సేఫ్గా ఉంటారు అంటే వారి ప్రధాన యాజకుడు సజీవుడుగా ఉన్నంతవరకు. కానీ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అన్నమాట. ఆయన ఈ యాజకుడు మరణించడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రధాన యాజకుడు మరణిస్తే అతను విడుదల పొందుతాడు, బయటికి రావచ్చు. బయటకు వచ్చేసిన తర్వాత మరలా అతనికి లోకంలో శిక్షలు ఉండొచ్చు, మరలా అతను పాపం చేయొచ్చు, ఇంకా చెడిపోయే ప్రమాదం ఉండదు, ఇంకెంతైనా ఏదైనా ఉండొచ్చు. కానీ మన ప్రధాన యాజకుడు ఒక్కసారి నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున నిత్యము నిరంతరము ప్రధాన యాజకుడు. ఆయనకు మరణం అనేది లేదు. యుగ యుగములు జీవించేవాడు ఆయన. ఆల్ఫా ఈ ఒమేగా అన్నవాడు ఆయన. ఇక ఆయన బ్రతుకున్నంతకాలం మనకు ఏ శిక్షా విధి లేదు. అంటే ఇక్కడ ఈ లోకంలోనే కాదు, రేపొద్దున ఆయన వచ్చి మహిమ మేఘం వచ్చి మనం ఎక్కించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నిత్యత్వం అంతా ఆయన్ను మనం ఆశ్రయిస్తూ ఆయన రెక్కల కిందనే సేద తీరుతూ ఆయనతోనే ఉంటూ ఇంకా మనం శాశ్వతంగా మనకు ఏ శిక్షా విధి లేదు. ఇక మన పాపములన్నీ మన
తప్పిదములు దోషములన్నీ శాశ్వతంగా కొట్టివేయబడినవి. ఇంకా శిక్షా విధియే లేదు. యేసునందున్న వారికి ఈ భూలోకంలో లేదు, అక్కడ పరలోక రాజ్యంలో కూడా ఏ శిక్షా విధి లేదు. యేసునందున్న వారికి, యేసును ఆశ్రయిస్తున్న వారికి, యేసయ్యను విడిచిపెట్టి సరిహద్దు దాటి లోకం బయటకు వెళ్ళిపోయావనుకో, మరి సాతాను నిన్ను మళ్ళీ కబళించేస్తాడు. మరి నువ్వు లోకంలో కలిసిపోతావు, మళ్ళీ శిక్షలు కొని తెచ్చుకుంటావు. యేసయ్యలో ఉంటేనే నీవు సేఫ్గా ఉంటావు. ఆశ్రయపురంలో ఉంటేనే ఆ వ్యక్తి సేఫ్గా ఉంటాడు. సరిహద్దు దాటి బయటికి వెళ్తే మళ్ళీ అతను చంపేయచ్చు. యేసయ్య అనే ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గము, ద రాక్ ఆఫ్ రెఫ్యూజ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ అవర్ రాక్ ఆఫ్ రెఫ్యూజ్. మన ఆశ్రయ దుర్గము కేవలము యేసు ప్రభు వారు మాత్రమే. ఆ ఆశ్రయపురములు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ పాఠం మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. అందుకే మరి యేసన్న గారు కూడా ఒక చక్కని పాటలు రాశాడు. ఏమని? ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా అనే ఒక చక్కని పాట. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నీవే నా ఆశ్రయ దుర్గం అని యేసన్న గారు చక్కని మహాభక్తుడు చక్కని పాట రాశాడు. ఇంకొక పాట కూడా మరి మహాభక్తుడైన మరి యేసన్న గారు రాశారు. ఏంటంటే, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే మహానందమే. యేసయ్యను ఆశ్రయపురముగా చేసుకొని ఆశ్రయించిన ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం 3 కాయలు 6, అది 3 పువ్వులు 6 కాయల్లాగా నిరంతరం ఆనందంతో నిండిపోతుంది. శరీర సంబంధమైన కష్టాలు ఈ లోకంలో కలిగినను ఆత్మలో మాత్రము నిత్యము ఆనందం ఉంటుంది. ఇదేంటండి, యేసయ్యలో ఉన్న వారికి నిత్యము ఆనందమే అంటారు, మరి క్రైస్తవులందరికీ చాలా హింసలు, బాధలు, కష్టాలు కలుగుతున్నాయి కదా అని అంటే, ఆ కష్టాల్లో కూడా ఆనందించగలిగే ఏకైక వ్యక్తి భూమి మీద ఒక క్రైస్తవుడు మాత్రమే. అది శరీర సంబంధంగా కష్టాలుగా ఉండొచ్చు, కానీ ఆత్మలో అతను ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు ఇంకా ఆనందపడతాడు. మనకందరికీ తెలుసు, పౌలు శీలల్ని పిచ్చిగా కొట్టి కాళ్ళకు చేతులకు బొండలేసి జైల్లో పడేశారు, చెరసాల్లో పడేశారు. వాళ్ళు అర్ధరాత్రి లేచి ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. ఏమంటే మనలాంటి వాళ్ళు అయితే ఎంత బాధపడేవాళ్ళు, మన ఫ్యామిలీ గురించి, మన బంధువుల గురించి, నా సాక్ష్యం దెబ్బతిన్నది, ఇంతగా కొట్టారని ఆ గాయాలు, ఆ రక్తం తుడుచుకుంటూ, ఆ వాచిపోయిన ఆ గాయాలను, ఆ శరీరాలను చూసి తలుచుకుంటూ కుమిలిపోతూ కన్నీటిమయమైపోతాం కదా. కానీ దానికి విచిత్రంగా ఉంది ఇక్కడ. వాళ్ళు లేచి పాటలు పాడుతున్నారు. జైల్లో వేసిన వాడిని కొట్టి సంఖ్యలు బిగించిన వాళ్ళు పాటలు పాడటం ఏంటంటే, ఎస్, క్రీస్తునందున్న నిజమైన భక్తునికి శ్రమల్లో ఆనందం వేస్తుంది. శ్రమలో ఒక ఎరువు వంటివి. ఇంకా బలాన్ని తెచ్చుకుంటాడు, ఇంకా నిలబడతాడు, పరీక్షకు నిలబడతాడు, శుద్ధ సువర్ణంగా మార్చబడతాడు. కాబట్టి యేసులో ఉంటే ఎల్లప్పుడూ ఆనందమే. మన అసలైన ఆశ్రయపురము యేసు ప్రభు వారే. దానికి సాదృశ్యంగానే పాత నిబంధన గ్రంథంలో ఆశ్రయపురములు నిర్మించబడ్డాయి. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి మన జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.